మీరు ఎప్పుడైనా బాగా కృంగిపోయి ఉన్నప్పుడు కనీసం ఒకరైనా వచ్చి భుజం తట్టి నేనున్నాను అని చెప్తే బాగుండనిపించిందా? కానీ నిజానికి ఏం జరుగుతుంది? మీరు పడిపోయినప్పుడు నువ్వు లేపడానికి ఒక్క చెయ్యి కూడా రాకపోవచ్చు, కానీ తొక్కడానికి 100 కాళ్ళు సిద్ధంగా ఉంటాయి. ఇదే నిజం, అందులోని ఇదే పచ్చి నిజం. మనందరికీ ఒక అలవాటు ఉంటుంది. మన విజయాన్ని 10 మందితో పంచుకోవాలనుకుంటాం, అలాగే మన కష్టాల్లో 10 మంది మనకు తోడుండాలని కోరుకుంటాం. కానీ ఈ లోకం తీరు వేరు. మీరు గెలుస్తుంటే చప్పట్లు కొట్టే చేతుల కంటే మీరు ఓడిపోతుంటే వేలెత్తు చూపించే చేతులే ఎక్కువ ఉంటాయి. మీరు పడుతున్న శ్రమ ఎవరికీ కనిపించదు, కానీ మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు మాత్రం అందరికీ భూతద్దంలో కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య ఇది. నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదని చెప్పేసి బాధపడతాం. చుట్టూ మనుషులు ఉన్నా ఒంటరితనం వెంటాడుతోంది. మీరు ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నప్పుడు ప్రోత్సహించేవారు ఉండరు. అలా ఉండకపోగా నీ వల్ల కాదు అని చెప్పేసి నిరుత్సాహపరిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ ఒంటరి పోరాటం, ఈ ఆదరణ లేని స్థితి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందులోనూ మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. సమస్య బయట లోకంలో లేదు, ఈ లోకం మిమ్మల్ని చూసే విధానాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు అనే దాంట్లోనే ఉంది. యోగానంద్ గారు ఒక మాట అంటారు, మీ ఆలోచనలే మీ కోటలు, అంతేకాకుండా మీ జైలు కూడా. ఎందుకంటే లగ్జరీ కోటల్లో ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది, అంతేకాకుండా జైలులో ఉండాలని చెప్పేసి ఎవరికి మాత్రం ఉంటుంది. అందుకనే మీ ఆలోచనలే మీ కోటలు, అలాగే మీ ఆలోచనలే మీ జైలు కూడా. లోకం మిమ్మల్ని తొక్కాలని చూడటానికి కారణం మీలోని భయం వారికి కనిపిస్తుంది. మీరు ఇతరుల గుర్తింపు కోసం పాకులాడుతున్నప్పుడు మీరు బలహీనంగా మారతారు. ఎప్పుడైతే మీరు నన్ను అందరూ మెచ్చుకోవాలి అని ఆశిస్తారో అప్పుడే మీరు ఇతరుల అభిప్రాయాలకి బానిసలైపోతారు. ఈ సెల్ఫ్ డౌట్ ఎందుకు వస్తుందో తెలుసా? లోకం చెప్పే అబద్ధాలని మీరు నిజమని నమ్మటం వల్ల. వారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీ మీద మీకే డౌట్ వచ్చేస్తుంది, ఒకవేళ వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ ఏమో అని చెప్పేసి. గుర్తుంచుకోండి, సముద్రపు నీరు ఓడ చుట్టూ ఎంత ఉన్నా అది మునిగిపోదు, కానీ ఆ నీరు ఓడ లోపలికి వస్తే అది మునిగిపోతుంది. అలాగే బయట వ్యక్తులు నెగిటివిటీ మీ మనసులోకి చేరినప్పుడే మీ పతనం కూడా మొదలవుతుంది. మనసులో ఆధ్యాత్మిక బలం లేకపోవటం, కేవలం బాహ్య ప్రపంచం మీద ఆధారపడటం వల్లే ఈ మానసిక వేదన కలుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? పారిపోవడమా? కాదు, ఎదురు నిలబడటం. అది కూడా మొండితనంతో కూడిన మెంటల్ టఫ్నెస్ తో. యోగానంద్ గారు చెప్పినట్లు మీరు అనంతమైన శక్తికి వారసులు. మీ లోపల ఒక దైవికమైన బలం ఉంది, దాన్ని నిద్రలేపండి. మొదటగా లోకం నుంచి ఆశించడం మానేయండి. మీరు గెలిచినా ఓడినా అది మీ వ్యక్తిగతం. ఇతరుల ప్రోత్సాహం కోసం ఎదురు చూడటం అంటే మీ ప్రయాణాన్ని వేరొకరి దయ మీద వదిలేయడమే. లోకం మిమ్మల్ని తొక్కాలని చూస్తుంది, అయితే మీరు ఒక వజ్రంలా మారండి. వజ్రాన్ని ఎంత తొక్కినా అది మెరుస్తూనే ఉంటుంది తప్ప విరిగిపోదు. సో మీ మనసుని ఒక శిలలా మార్చుకోండి. విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, పొగడ్తలు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. లోకం ఎలా ఉన్నా సరే నేను గెలిచి తీరుతాను అనే ఒక పాజిటివ్ మొండితనంలో మీరుండాలి. మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోండి. ఎవరు లేని సమయంలో కూడా మీ వెన్ను తట్టి వెల్డన్ అని చెప్పుకోగలిగే ధైర్యం మీకు ఉండాలి. మీలోని దైవత్వాన్ని నమ్మండి. ఎందుకంటే ఆ శక్తి మీకు తోడ్పడుతున్నప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా మీరు అస్సలు దాన్ని పట్టించుకోరు. అసలు జీవితం అంటే కేవలం బ్రతకటం కాదు, ఒక అద్భుతాన్ని సృష్టించటం. ఈ రోజు నుంచే మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక చిన్న పని చేయండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక డైరీ తీసుకోండి. అందులో ఆ రోజు మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు రాసుకోండి. అది ఒక కొత్త విషయం నేర్పించడం కావచ్చు, లేదా ఒక కష్టమైన పనిని పూర్తి చేయడం కావచ్చు, లేదా మీ విజయాలకి మీరే సాక్షిగా ఉండటం కూడా కావచ్చు. అంటే మీరు ఏదో ఒకటి అచీవ్ చేస్తారు కదా, ఆ రోజు దాన్ని డైరీలో రాసుకోండి. మీ ధైర్యాన్ని వేరే ఎవరో వచ్చి పెంచరు, మీ ధైర్యాన్ని మీరే పెంచి పోషించుకోవాలి. యోగానంద్ గారు తరచూ చెప్తుంటారు, నేటి మీ అలవాట్లే రేపటి మీ భవిష్యత్తు. కాబట్టి నెగిటివ్ మనుషులకి, నెగిటివ్ ఆలోచనలకి దూరంగా ఉండండి. మీ మనసును నిశ్శబ్దంగా ఉంచుకోవడం నేర్చుకోండి. రోజు కొద్దిసేపు ధ్యానం చేయండి, అది మీకు అంతర్గత బలాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. ఈ రోజు మిమ్మల్ని విమర్శించేవారే రేపు మీరు గెలిచినప్పుడు మీతో ఫోటో తీయడానికి కూడా క్యూ కడతారు. కాబట్టి లోకం వైపు చూడటం ఆపి మీ లక్ష్యం వైపు చూడండి. మీ ప్రయాణం మీతోనే మొదలైంది, మీతోనే ముగుస్తుంది. మధ్యలో వచ్చే ఈ ఒడిదుడుకులు కేవలం మిమ్మల్ని రాటు తేల్చడానికి మాత్రమే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బాయ్.